సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో రైతులు రెండో విడతలో భూ సమీకరణకు పొలాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల కోసం రెండో విడతలో చేపట్టిన భూ సమీకరణ కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 10 గ్రామ సభలు నిర్వహిస్తే అన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారంటున్న భాష్యం ప్రవీణ్తో ఈటీవీ ముఖాముఖి. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాజధాని తిరిగి వికాసం వైపు అదేవిధంగా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కూడా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ విధంగా పనులు కూడా చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ భూసేకరణకు సంబంధించి ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వద్ద ఉన్నాము. ఆయన ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. చెప్పండి, కూటమి ప్రభుత్వం మళ్ళీ రాజధాని పునర్నిర్మించే భాగంగా మళ్ళీ అడుగులు వేస్తుంది, వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండో విడతగా భూసేకరణకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? రాజధానికి సంబంధించి వెస్ట్ లో ఉన్నాం మనం. మా పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఇప్పుడు వరకు జరిగిన గ్రామాలు కాకుండా ఇంకా లింగాపురం, ధరణికోట, అమరావతి ఆ 3 గ్రామాల మీద కూడా ఆసక్తి ఉందండి. వాళ్ళు కూడా ప్రజలు కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. అవి రాబోయే రోజుల్లో కమింగ్ మండే తర్వాత అవి కూడా గ్రామ సభలు పెట్టి అవి కూడా ఓకే చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇస్తున్నారు. ఇది ఎవరు బలవంతం లేదు, స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు మీ దృష్టికి అంటే ఏమేమి డిమాండ్ తీసుకొస్తున్నారు, లేదా వారు ఏ సమస్యలు మీరు ప్రస్తావిస్తున్నారు? రైతులు ప్రధానంగా కౌలు సమస్య, కౌలు ఎంత ఇస్తారు అనేది, ఎప్పటి నుంచి ఇస్తారు అనేది అదొక సమస్యగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మాకు ప్లాట్లు ఇవ్వబోయే ప్లాట్లు మీరు ఎక్కడ ఇస్తారు చెప్పండి, అవి తొందరగా డెవలప్మెంట్ చేసేవ్వండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 5 years లోపు చేసేవ్వండి అనేది వాళ్ళ విధానం అండి. దానికి నేను ప్రభుత్వంతో మాట్లాడి సుముఖంగా ఉండి చేయించే విధానం నేను చూస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. గతంలో 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు గత వైకాపా ప్రభుత్వంలో కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ మన పెదకూరుపాడు నియోజకవర్గంలో ప్రజలు రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, చంద్రబాబు మీద నాయకత్వం మీద నమ్మకంతో కావచ్చు ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు ఏమన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నారు? గత ప్రభుత్వంలో రాజధాని నిర్లక్ష్యానికి గురయ్యి రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అండి. బట్ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు ఇబ్బంది పడకుండా రాబోయే రోజుల్లో అగ్రిమెంట్లు పకడ్బందీగా రాపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా రైతుల పక్షాన్ని నేను చెప్తున్నాను. స్వచ్ఛందంగా ఈ బొలుసుపాడు గ్రామంలో పాస్బుక్లు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా కొంతమంది రైతులు ఒకళ్ళు 14 ఎకరాలు, ఒకళ్ళు 4 ఎకరాలు, ఒకళ్ళు 3 ఎకరాలు, ఒకళ్ళు 2 ఎకరాలు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వచ్చి ఇక్కడే గ్రామ సభలోనే పాస్బుక్లు ఇస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం అండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. జీవనాధారమైన రైతులకు జీవనాధారమైన పొలాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుండేలాగా, అంటే ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగ భద్రత కానీ ఏమైనా కల్పించే అవకాశం ఉందా? రాబోయే రోజుల్లో రాజధానికి సంబంధించిన ఆ 29 గ్రామాలు కానీ ఇప్పుడు ఇస్తున్న ఈ 10 గ్రామాల్లో ప్రజలు కానీ ప్రయారిటీ బేస్ ఇక్కడ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం కల్పించే బాధ్యత మా ప్రభుత్వాన్ని సందర్భంగా చెప్తున్నానండి. గతంలో రైతులు ఏ విధంగా అయితే ముందుకొచ్చి రాజధానికి భూములు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా రాజధాని అన్ని విధాల ప్రపంచ స్థాయిగా అభివృద్ధి చెందుతుందని ఆ నమ్మకంతో రైతులు భూములు ఇస్తున్నారని, ఈ ప్రాంతాన్ని అన్ని విధంగా అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.